సరే ఆ అమ్మాయి కంప్లైంట్ చేసింది, మా అసోసియేషన్లో కూడా దీని మీద పెట్టి దానికి ప్రెస్ మీట్ పెట్టారు ప్రముఖులందరూ కూడా. చాలామంది ఉన్నారు, ఝాన్సీ గారు ఉన్నారు, తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, ఇంకా చాలా ప్రముఖులు ఉన్నారు అక్కడ. నిజంగానే మరి కంప్లైంట్ చేసిన తర్వాత ఆ అమ్మాయిని గోప్యంగా ఉంచారు. కాబట్టి జానీ మాస్టర్ పరారిలో ఉండాల్సిన అవసరం లేదు, ఉండొచ్చు ఇక్కడే అని అన్నారు. మీరు ఒకవేళ ఉంటే ఇమీడియట్లీ ఆయన మీద కేసులు అయి పెట్టి లోపలేసే కార్యక్రమం జరగదంటారా? అంటే నేను ఏమంటున్నా అంటే లీగల్ రికోర్స్ ఆయన ఇమీడియట్లీ ఇనిషియేట్ చేసుకోవాలి కదండి. చేసుకోవాలి. ఓకే. చట్టపరంగా ఆయనకున్న ఏవైతే గనక రెమెడీస్ ఉన్నాయో, హక్కులు ఉన్నాయో, వాటిని సద్వినియోగపరచుకోవడానికి ఆయన చేసుకోవాలి. రైటర్ అని కేసు అయ్యింది, సో ఆబ్వియస్లీ ఏం చేయాలి? చట్టపరంగా ఒకసారి కేసు అయిన తర్వాత ఏముంది, కోర్టులోకి అధికారం నీ యొక్క ఇన్నోసెన్స్ ప్రూవ్ చేసుకోవడానికి. ఎందుకంటే నువ్వు ఇప్పుడు ఒక దోషి స్థానంలో నిలబడన్నావు, నీ మాట ఎవరు వినే పరిస్థితి లేదు. నీ మాట వినడానికి ఒకే ఒక వ్యవస్థ జ్యుడిషియరీ. నువ్వు జ్యుడిషియల్ గా నీ యొక్క ఇన్నోసెన్స్ ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేయాలి. అలా కాకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని వెళ్ళిపోతే ఆబ్వియస్లీ రాంగ్ సిగ్నల్స్ వెళ్తాయి. ఆఫ్ కోర్స్ నీ భయంతో, అంటే ఏ మనిషి అయినా కూడా ఫస్ట్ జరిగేది అదే, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని వెళ్తాడు. సరే మీరు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటే ఇబ్బంది ఏం లేదు, మీరు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాలనుకుంటే ఇక్కడ ఎవరు అడగరు, అది ప్యూర్లీ మీ జీవితం. కాకపోతే మీకున్న అవకాశాలు సద్వినియోగపరచుకుంటే లీగల్ అవకాశాలు బాగుండేది అని చెప్పి నా అభిప్రాయం. బీయింగ్ అడ్వకేట్. ఓకే. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చూస్తుంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను నేను, బట్ నువ్వు మతం మార్చుకొని లవ్ జిహాదీకి ప్రేరేపించినట్టుగా కూడా కొంతమంది మాట్లాడుతున్నారు బీజేపీలో ఉన్న కొంతమంది మహిళా నాయకులు. సో దాన్ని ఏ విధంగా చూస్తారు? నిజంగా అంటే దీన్ని రాజకీయానికి ముడిపెడతారు అనిపిస్తుంది ఇక్కడ కూడా, అంటే ఎవరి పార్టీలు వాళ్ళు దీన్ని ఒక పావుగా వాడుకుంటున్నారు అనిపిస్తుంది. వాస్తవానికి ఏంటంటే జానీ మాస్టర్ ఏ మతం అనేది ఈ ఎలిగేషన్ వచ్చిన తర్వాత ఎవరికి తెలియదు, ఈవెన్ నాకు కూడా తెలియదు. ఎగ్జాక్ట్లీ మంచి పాయింట్ క్యాచ్ చేశారు. నాకు కూడా తెలియదు జానీ మాస్టర్ ఒక ముస్లిం సంబంధించినటువంటి కమ్యూనిటీ సంబంధించిన వ్యక్తులు ఇంతవరకు నాకు తెలియదు. సో నాకు తెలియదు. ఈ ఎలిగేషన్ రాగానే నాకు ఫస్ట్ డౌట్ వచ్చింది, అంటే ఇతను ఏ రిలీజియన్ సంబంధించిన వ్యక్తి అని చెప్పి నేను గూగుల్ చేశాను. సో గూగుల్ చేస్తే దెన్ నాకు ఐ కేమ్ టు నో దట్ ఓహో అచ్చా అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టారని చెప్పని. అయితే ఈవిడెవరో మధ్యప్రదేశ్ సంబంధించిన అంటే విక్టిమ్ గర్ల్, బయట రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. ఈ వ్యక్తి ఏ మతానికి సంబంధించిన వ్యక్తి కూడా నాకు తెలియదు. అప్పుడు నేను ఇమ్మీడియట్లీ ఏం చేశాను, నేమ్ సెర్చ్ చేశాను. అంటే ఇనిషియల్ గా నేమ్ సెర్చ్ చేస్తే ఓకే పేరు ఉంది, అంటే ఇట్లా దీన్ని అటు సెట్ చేశారా, ఓకే సూపర్ అంటే నాకు అనిపించింది. ఇప్పుడు వరకు ఇన్ని రోజులు నేను ఏమనుకునేటువంటి అంటే గనక నా యొక్క పరిజ్ఞానం అంటే న్యాయ పరిజ్ఞానం, ఒక బాధితురాలు గాని ఒక బాధితుడు గాని ఏదైనా ఒక విషయం మీద నా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి తక్షణం వాళ్ళ యొక్క ప్రాబ్లం విని తక్షణం వాళ్ళకి ఏ విధమైన పరిష్కార మార్గం ఉంటది అని చెప్పి చెప్పగలిగేటువంటి విజ్ఞాన శక్తి నా దగ్గర ఉంది అని చెప్పి అనుకునేటువంటి. ఫర్ ది ఫస్ట్ టైం ఈ రోజు నాకు ఏమనిపించింది అంటే నేను ఇంకా ఎదగాలనిపించింది. అంటే ఇంత లోతు ఎనాలిసిస్ ఉంటుందా బయట ప్రజలు, అంటే ఎక్కడో ఏదో ఇన్సిడెంట్ జరిగితే దాన్ని మతాల మధ్య పెట్టి దాన్ని తెర మీదకి తీసుకుని వచ్చి చేయాలి అని చెప్పని. ఇప్పుడు మతం మారి పెళ్లి చేసుకోవాలి అని అనుకుని ఎవరు ఏ మతం మారచ్చు, తప్పు రాజ్యాంగం ఉంది కదా. అది ఆర్టికల్ 25 లో గానీ, ఆర్టికల్ 19 గానీ, ఆర్టికల్ 21 గానీ, ఈవెన్ సుప్రీం కోర్టు కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. అది మీ ఇష్టం, ఏ తిండి తింటారో మీరు తినండి, మీరు ఏ మతంలో ఉంటారో మీరు ఆ మతంలో ఉండండి, మీరు ఏ వేషధారణ వేసుకుంటారో ఆ వేషధారణ ఉండండి చెప్పి సుప్రీం కోర్టు చెప్పడం జరిగింది. సెక్యులర్ కంట్రీ అని అందుకే అంటున్నాం, అందుకే మనం అనేది. సో పాకిస్తాన్కి వెళ్ళి ఇటువంటి యాక్షన్లు ఎత్తేనే తల తీస్తారు, అది వేరే విషయం. మనం భారతదేశంలో ఉన్నాం, అది ఎవరిష్టం వాళ్ళది. సో దీనికి దానికి ముడిపెట్టి దీన్ని ఏదో పెద్ద సీన్ చేయాలి అంటే కనుక ప్రాపర్ ఎంక్వైరీ జరుగుతుంది కదా, జరగనిద్దాం. తొందరపడి లవ్ జిహాదీకి మేము చేస్తాము అని అంటే కనుక మీరు పనికొచ్చే విషయాల మీద పెడితే, అంటే ఈ రాజకీయ పార్టీలు కూడా, నేను కూడా ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ గా నేషనల్ పార్టీ నుంచి కంటెస్ట్ చేశాను, ఒక పొలిటీషియన్ గా గానీ ఒక కంటెస్టెడ్ వ్యక్తిగా గానీ నేను చెప్తున్నా అంటే ఇటువంటి పనికిమాలిన విషయాల మీద పక్కన పెట్టి ఈ రోజు రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ రోజు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ సమస్యలు గానీ, వరద బాధితులు గానీ మాట్లాడుకుంటూ పోతే ఇష్యూ డైవర్ట్ అవుతుంది కాబట్టి మాట్లాడలేదు. 100 సమస్యలు అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉందండి, రాజకీయ నాయకులు అబ్సల్యూట్ గా తప్పు పట్టడానికి కూడా లేదండి. ఎందుకంటే వాటి మీద మాట్లాడితే జనం ఏమైనా గుర్తించరు, వీటి మీద మాట్లాడితే గుర్తిస్తారు, అందుకే దీన్ని వాడుకుంటారు. అది కూడా చెప్తున్నారు, వ్యూహాలు ఆడుకున్నాయి అంతే. ఓకే సార్, ఫైనల్ గా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ చూస్తే మరి జానీ మాస్టర్ని ఇరికించారంటారా, లేకపోతే నిజంగానే అటువంటి కార్యక్రమం జరుగుంటే ఒకవేళ పోక్సో అనేది పెట్టుంటే
మరి ఏంటి ఒకవేళ ఆయనకి ఏ రకమైన శిక్ష పడే అవకాశం ఉంది? వాస్తవానికి ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో మనం కాస్టింగ్ కోచ్ అని చెప్పని అంటాం. అవును. దీనిలో భాగంగా ఏంటి అంటే కనుక మేము ఈ సినిమాలో ఆఫర్లు ఇస్తాము, లేదంటే సీరియల్లో ఆఫర్లు ఇస్తాము, XYZ దాంట్లో ఆఫర్లు ఇస్తాము అని చెప్పి లోపరుచుకుంటారు. వాళ్ళని లైంగిక వాంఛ తీర్చుకుంటారు. కానీ జానీ మాస్టర్ అనే వ్యక్తి ఆ బాధిత మహిళకి, అంటే వాళ్ళు ఎవరు కూడా నాకు తెలియదు, ఇన్సిడెంట్ వచ్చి గూగుల్ చేస్తే నాకు తెలిసింది. సో ఆమెకి ఎప్పుడో ఒక ప్రైవేట్ ఛానల్ కి సంబంధించి, తెలుగు ఛానల్ కి సంబంధించిన ఒక ప్రోగ్రామ్ లో, డాన్స్ ప్రోగ్రామ్ లో ఆయన అసిస్టెంట్ గా పెట్టుకోవడం అని చెప్పాను. సో ఈ విషయం జరిగిన తర్వాత దీని మీద మాట్లాడే ముందు అసలు ఏం జరుగుతుంది అని చెప్పి చూస్తే, ఆవిడకి అంటే ఈ బాధిత మహిళకి ఎన్నో సినిమాలకి, స్టార్ సినిమాలకి ఆవిడ కొరియోగ్రాఫర్ కింద పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. జానీ మాస్టర్ గారు అనే వ్యక్తి తీసిన సినిమాలో కూడా ఆవిడ్ని హీరోయిన్ గా పెట్టారని చెప్పి కూడా నాకు తెలిసింది. నిజంగా కూడా ఒక మహిళని తొక్కేయాలని ఉద్దేశం ఉన్నప్పుడు, శారీరకంగా వాడుకోవాలని ఉద్దేశం ఉన్నప్పుడు ఎవరు కూడా ఇటువంటి అవకాశాల్లో ప్రాస్పెక్టివ్ ఫ్యూచర్ ని ఇవ్వరు కదా. ఇవ్వరు. ఇస్తాను అని చెప్పి లోపరుచుకుంటారు. ఈవెన్ ఒక రేంజ్ లో పెట్టాడు, రీల్స్ అవన్నీ చూస్తుంటే నాకు అర్థమైంది. అంటే ఆ స్థానం ఉంది. మరి అటువంటి అప్పుడు ఏం జరిగి ఉంటుంది అనేది కూడా ఇక్కడ ఒక సందర్భం మనం ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది కదా. దట్టు ఇన్ని సంవత్సరాల గ్యాప్ లో. సో ఆబ్వియస్లీ ఈ బిహైండ్ ది స్క్రీన్ ఏదో ఒక కుట్ర ఉంది. బిహైండ్ ది కుట్ర ఉంది, బిహైండ్ స్క్రీన్ కుట్ర ఉంది. ఇది ఎప్పుడు తెలుస్తుంది అని అంటే గనక, రేపు జానీ మాస్టర్ గారు అనే వ్యక్తి బయటకు వచ్చి ప్రెస్ మీటో లేదంటే వేరేదో పెట్టి అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ విధంగా జరిగింది అనేది బయట పెడితే ఆ విషయాలన్నీ కూడా బయటకు వస్తాయి. నాకు కొన్ని విషయాలు తెలుసు, కానీ నాకు చెప్పాల్సినంత ఆవశ్యకత లేదు. వాళ్ళ మధ్య జరిగిన విషయం కాబట్టి వాళ్ళు చెప్పాలనుకుంటే చెప్పుకుంటారు. మీకే విషయం తెలిసి చెప్పడానికి లేదని అంటే ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే కనుక, ప్రిలిమినరీ స్టేజ్ లో ఉందండి కేసు. సో ఇప్పుడు నాలాంటి వ్యక్తి చెప్పాడు అనుకోండి, అది చాలా వైరల్ అవుతుంది, కేసు మీద ఇంపాక్ట్ చూపిస్తుంది, కేసు పక్కదోవ పట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇక్కడ నిర్దోషులు దోషులుగా పరిగణించే అవకాశం ఉంటది. సో స్టిల్ నేను కూడా ఏంటంటే కనుక బాధిత మహిళ తరపునే ఉన్నాను. ఇప్పుడు కూడా నేను బాధిత మహిళ తరపునే ఉన్నాను. నిజంగా బాధిత మహిళకి జరిగింది అన్యాయం అయితే కనుక డెఫినెట్లీ ఆ వ్యక్తి ఎవరైనా కూడా శిక్ష పడాలి అని చెప్పి నేను కోరుకుంటాను. మనం ఎవరైనా కోరుకుంటాం, ఎందుకంటే ఒక మహిళకి ఎప్పుడు కూడా అన్యాయం జరగకూడదు. ఎందుకంటే మనం మహిళల్ని దేవతలుగా పూజిస్తాం కాబట్టి. డెఫినెట్లీ నిన్న ఒక ఆయన అన్నాడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కీచకుడు పుట్టిన దేశంలోనే శూర్పణఖ, శంకిని, లంకిని కూడా పుట్టారు. సో ఆబ్వియస్లీ వాళ్ళు ఇద్దరు తప్పు ఎవరి దగ్గర జరగundొచ్చు. సో చూద్దాం మరి ఫర్దర్గా ఏ విధంగా జరగబోతుంది అనేది. కానీ ఒక పొలిటీషియన్గా